హాయ్ అండి. నేను కొన్ని మీషోలో కిచెన్ ఐటమ్స్ అనేవి తీసుకున్నాను. వాటి అన్బాక్సింగ్ చేస్తాను. క్వాలిటీ అది ఎలా ఉందనేది, ప్యాకింగ్ కూడా ఎలా ఉన్నదనేసి మీకు షేర్ చేస్తాను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీటి ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మీకు ఇందులో ఏదైనా ఐటెం కావాలంటే వీడియో కింద మీకు లింక్ అనేది ఇస్తాను. అందులో కావాలితే తీసుకొని పర్చేజ్ చేసుకోండి. సో, నేను ఒక్కోటి ఓపెన్ చేస్తానండి. వాటి క్వాలిటీ కూడా ఎలా ఉన్నదనేది చెప్తాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేను గ్లాసు సాల్ట్ ఉంటుంది కదండీ! సాల్ట్ చూపిస్తాను చూడండి. ఇలా ప్యాకింగ్ కూడా బాగా వచ్చింది చూసారా? మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఒక్కోటి. ఇది సాల్ట్ డబ్బా అండి. ఇది కొంచెం కొత్తగా ఉంది, న్యూగా ఉందనేసి నేను తీసుకున్నాను. బాగుంది కూడా అండి. కింద గ్లాస్ వచ్చి పైన ప్లాస్టిక్ వస్తుంది. ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. చూసారా? మీ ముందే చూసాను. ప్యాకింగ్ కూడా బాగా వచ్చింది. అలా ఫ్రెష్ చేస్తే చూపిస్తాను చూడండి. అలా ఫ్రెష్ చేస్తే మీకు సాల్ట్ అనేది పడుతుంది. మనకైతే ఎక్కువ పడిపోవడం అనేది ఉండదు, కొంచెం తక్కువ పడుతుంది. మనకి ఎంత కావాలంటే అన్నిసార్లు నొక్కోవడమే. సో, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో, వీటన్నిటిని మీకు ఆల్రెడీ ముందే చెప్పేసాను కదా, లింక్ అనేది కింద ఇస్తాను. అందులో కావలిస్తే తీసుకొని పర్చేజ్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదేమో ఆయిల్ బాటిల్ అండి, స్ప్రే చేసేది. ఈ మధ్య బాగా చాలామంది తీసుకున్నారు కదా, సరే ఎలా ఉంటుంది, ఆయిల్ కూడా తక్కువ యూజ్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. దోశ మీద, చపాతీ మీద ఆయిల్ అనేది స్ప్రే చేయొచ్చు కదా. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉందండి, దాన్ని తీసుకున్నాను. ఇదైతే 120 రూపీస్ ఎంతో పడ్డది. అది క్వాలిటీ అది బాగుందండి. నేను క్లీనింగ్ కూడా ఎలా చేసుకోవాలి, ఇబ్బంది అయిపోద్దేమో అనుకున్నాను. చూసారా? ఓపెన్ చేస్తాను చూడండి. మీకు అలా ఇస్తున్నాడండి. క్లీనింగ్ కూడా పెద్ద కష్టం ఉండదు. హాట్ వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవచ్చు. అది విడిగా వస్తుంది. బాగుందండి. ఇదైతే డీమార్ట్లో అయితే 200 అయితే ఉంది. ఇది మీషోలో అయితే తక్కువకి వచ్చేస్తుంది. అలా పెట్టుకోవడం అండి. నేను ఇది షార్ట్లో అనేది వీడియో పోస్ట్ చేస్తాను. సో, మీకు దోశ మీద కూడా స్ప్రే చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి. బాగుందండి, క్వాలిటీ అది బాగుంది. థర్డ్ ఐటమ్ వచ్చేసి నేను ఓపెన్ చేస్తున్నానండి. ఇది వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. సో, నేను ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. ఓపెన్ చేసి వీడియోలో చూసే వరకు నాకు కూడా గుర్తులేదండి, మర్చిపోయాను. లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇవైతే అండి మీకు చెక్క గరిటెలు ఉంటాయి కదా, అది పెట్టుకోవడానికి కౌంటర్ టాప్ మీద అందంగా ఉంటుందని నేను నెక్స్ట్ నా దగ్గర చెక్క గరిటెలు అనేవి ఎక్కువ ఉన్నాయండి. సో, బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసి 146 రూపీస్ పడుతుంది. బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, షోగా ఉంది, నీట్గా కూడా ఉందండి. సో, మీకు ఏమన్నా నచ్చితే తీసుకోవచ్చండి. బాగుంది, ఆ ప్రైస్కి మాత్రం బాగుంది. ఇదైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి, ట్రావెల్కి వాటికి. ఎందుకంటే సెర్లాక్ అవి తీసుకెళ్తూ ఉంటారు కదా బయటికి. సెర్లాక్ అనేది వేడి నీళ్ళలో వేసుకొని హాట్ వాటర్లో వేసుకొని కలుపుకొని, అదేంటంటే కిడ్స్కి బాగా యూజ్ అవుతుందండి. స్ట్రాంగ్గా ఉంది. నేను ఓపెన్ చేస్తున్నానండి. స్ట్రాంగ్గా ఉందండి. ఒక స్పూన్ ఇచ్చాడు. లోపల మీకు బాక్స్ ఉంటుంది చూడండి. స్పూన్ కూడా సపరేట్ అందులోనే పెట్టేసుకోవచ్చు, సపరేట్గా పెట్టుకోక్కర్లేదు, పైన ఉంటుంది. మనకి ఎంత కావాలంటే అంత. ఇదైతే పైన ఫిట్ చేసుకునేదండి. ఫిట్టింగ్ చూపిస్తాను. నాకు కొంచెం ఇది డ్యామేజ్ వచ్చిందండి. సో, నేనైతే ఇది రిటర్న్ చేస్తాను. ఇరిగిపోయింది, అది కూడా చూపిస్తాను. స్ట్రాంగ్ అయితే బాగుందండి. నేను మళ్ళీ కావాలితే బుక్ చేసుకుంటాను. అందులో అయితే మీకు సెర్లాక్ అనేది వేసుకోవచ్చు. స్ట్రాంగ్గా ఉంది. ట్రావెల్కి మనం ఎక్కడికైనా చిన్నపిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు బాగుంటుందండి. షోగా కూడా ఉంది. అది గురించి చూపించాను కదా, అక్కడ ఇరిగిపోయింది. అటాచ్గా ఉంటుంది కానీ ఇరిగిపోయింది. బాగుందండి, తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. ప్లాస్టిక్ కూడా మంచి ప్లాస్టిక్ అండి.
పెట్టంజు అలాగా పెట్టుకోవడం అండి. విరిగిపోయింది మీకు తెలియడం కోసం నేను పెట్టేసిన తర్వాత చూపించాను. నెక్స్ట్ ఐటమ్ అండి. నేనైతే వీడియో కొంచెం స్లోగా పెట్టానండి. ఫాస్ట్‌గా కావాలనుకుంటే మీరు స్పీడ్ పెంచుకొని ఫాస్ట్‌గా పెట్టేసుకోండి. నేనేంటంటే వాయిస్ ఇవ్వడానికి కొంచెం స్లోగా పెట్టాను. నేను వాయిస్ స్లోగా ఇస్తాననే ఉద్దేశంతో స్లోగా పెట్టానండి. ఇదేంటంటే మీకు స్టోరేజ్‌కి సంబంధించిందండి. ఇలాగ మనకి స్పూన్స్ కావాలంటే స్పూన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి. అలా పార్టిషన్ కింద ఇస్తాడు. మనకి కిచెన్‌లోకి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బెడ్‌రూమ్‌లోకి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చండి. మీకు పార్టిషన్స్ కావాలంటే అవి. చిన్నపిల్లల పెన్సిల్స్, ఎరేజర్లు, చాక్ మార్క్స్ లేదంటే మేకప్‌కి సంబంధించినయి లేదంటే స్పూన్స్ లేదంటే సాక్స్, కర్చీఫ్స్ అన్నీ ఎలా కావాలంటే అలాగా. అలా మీకు 3 ఇచ్చాడండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. కానీ క్యాప్ చేయట్లేదు. నాకు వీడియో అనేది క్లారిటీగా రావట్లేదు. సో, నేనైతే దూరం పెట్టే చూపించాను. ఇదైతే అండి మనం సాల్టు, పెప్పర్ వేసుకుంటాం కదండీ! సాల్టు, పెప్పర్ అని ఇచ్చాడు కానీ మనకి నచ్చింది వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుంటాం కదా! సో, అలాగా ఇదేంటంటే డైనింగ్ టేబుల్ కింద లేదంటే మనం కింద కూర్చొని భోంచేస్తున్నప్పుడు తెచ్చి దగ్గర పెట్టేసుకోవచ్చండి. 2 ఒకే స్టాండ్‌లో ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మధ్యలో ఓపెన్ చేస్తున్నాను చూడండి. అది గ్లాస్ వస్తుంది. స్టాండ్ అవుతుందండి. ఫస్ట్ మెయిన్ పెట్టేసుకుంటేనండి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు. చూసారా మీకు సైడ్ కనిపిస్తుంది ఎలా వస్తుందని. అలాగా మీకు ఎంత హోల్ కావాలంటే అంత, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో గ్లాస్ వస్తుందండి. క్లీనింగ్ కూడా ఇబ్బంది ఉండదు. బాగుంది. బయట నుంచి కనిపిస్తుంది. నేను ఇవి బయట రెస్టారెంట్లో చూశాను. బాగుందని ఉద్దేశంతో తీసుకున్నాను. ఇలా డైనింగ్ టేబుల్ మీదకి అది బాగుంటుందండి. డైనింగ్ టేబుల్ మీదనే కాదు కిచెన్లో కూడా బాగానే ఉంటుంది పక్కన పెట్టుకుంటే. క్వాలిటీ అయితే బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవైతే గ్లాస్ ఐటమ్ అండి. నేను చూసారా ప్యాకేజీ కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఇలాగా గ్లాస్ స్టోరేజెస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. పైన చెక్కదిచ్చి కింద గ్లాస్ అని వెయిట్ అనేది వెయిట్ లేదు. వెయిట్లెస్గా బాగుంది. మనం చూడటానికి లుక్కీగా ఉందండి. 8 ఇచ్చాడు చూపిస్తున్నాను. క్వాలిటీ అది బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి 400 చేంజ్ ఎంతో పడుతుంది. బట్ కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది నాకైతే. కానీ మీకు అందంగా మోడల్గా ఉండాలంటే ఐటమ్ తీసుకోవచ్చు. 1/2 కేజీ అలా పడుతుంది అనుకుంటున్నానండి. హాఫ్ కేజీ కన్నా తక్కువే పడుతుంది. నెక్స్ట్ ఐటమ్ ఇది బాగా ట్రెండింగ్లో ఉందండి. కొత్తగా వచ్చిందండి న్యూగా. నేను అనుకుంటున్నాను కానీ న్యూగానే వచ్చింది. ఇదేంటంటే చూపించాను చూసారా స్పైసీ బాక్స్ అన్నాడు కానీ మనం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ వస్తుందండి. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. చూడండి అలా క్లిప్ వచ్చి మసాలాలు ధనియాలు, జీలకర్ర పోపులు పెట్టి కింద యూజ్ చేసుకోవచ్చండి. కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి కూడా వేసుకోవచ్చు. మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చండి. లేదనుకుంటే కలర్స్ వేసుకుంటాం కదా రంగోలీకి, వాటికైనా యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. మనకి ఎలా నచ్చితే అలా యూజ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఆ బౌల్స్ తీసేసుకొని విడి బాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి 300 చేంజ్ ఎంతో పడుతుంది. స్ట్రాంగ్గా ఉందండి. మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదైతే మీకు తేనె మోడల్ తేనె బాటిల్ అండి. నేనైతే
మీకు మళ్ళీ చెప్తున్నానండి, వీడియో అనేది స్లోగా పెట్టాను. నేను వాయిస్ ఓవర్ అనేది కొంచెం స్లోగా ఇస్తాను. నాకు అంత ఫాస్ట్‌గా రాదనే ఉద్దేశంతో. మీకు ఎవరికైనా వీడియో అనేది లెంతీ అవుతుందంటే కొంచెం స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. ఇలా తేనె బాటిల్ అండి. గ్లాస్ వస్తుంది. మీకు మోడల్‌గా బావుంది. మనం స్పూన్ అది పెట్టకుండా డైరెక్ట్‌గా హ్మ్. డైరెక్ట్‌గా ఇచ్చేసాడండి. ఇలా క్వాలిటీ అది బావుందండి. ఓకే. పర్లేదు. నేను ముందు గ్లాస్ బౌల్స్ స్టోరేజ్ తీసుకున్నాను కదా! అదే కంపెనీ అండి. ఇది 88 బావుందండి. దీని ప్రైస్ వచ్చేసి 200 చేంజ్ ఎంతో పడ్డది. నెక్స్ట్ గ్లాసు స్టోరేజ్ తీసుకున్నానండి. ఇది 3 కేజీస్ కెపాసిటీ వస్తుందండి. 2 కలిపి 400 చేంజ్ ఎంతో పడ్డది. పెద్దవి ఏంటంటే నా దగ్గర స్మాల్ అన్నీ ఉన్నాయి. ఇలా బిగ్‌గా పెద్దగా ఉన్నవనేవి తీసుకోలేదు. నాకు ఇంత కెపాసిటీ ఉన్నవనేవి తీసుకున్నాను. క్వాలిటీ అది బావుందండి. ప్లాస్టిక్ మూత కూడా స్ట్రాంగ్‌గా ఉంది. చూపిస్తున్నాను చూడండి. నేనేంటంటే ఎక్స్‌పెక్ట్ చేసింది ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తదేమో అని అనుకున్నాను. కానీ పర్వాలేదండి. ఆ ప్రైస్‌కి బావుంది. 2 వచ్చేసి 400 చేంజ్ ఎంతో పడుతుంది. నేను ఇవన్నీ తీసుకున్నవన్నీ ఒక్కొక్కటి ఇక్కడ చూపిస్తున్నానండి. సో, మీకు ఇందులో ఏమైనా నచ్చితే కనుక తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా డౌట్ అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.